హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవల్య కేతన ట్విన్ స్టోరీస్. ఈరోజు నేను రొయ్యల కర్రీ వండుతున్నానండి. నా స్టైల్లో నేను ఎలా వండుతున్నానో వచ్చి చూసేసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకున్నాను. అందుట్లో చిన్న గ్లాస్ తీసుకున్నానండి. ఒక 1.5 వరకు ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నట్టుగా కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. మీకు నచ్చలేదు అంటే కొంచెం తగ్గించుకోండి. అండ్ అందులోకి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 6 to 7 గ్రీన్ చిల్లీస్ అండి, చిన్న చిన్న చీరకుల్లాగా కట్ చేసుకున్నాను. వీటిని బాగా మగ్గేంత వరకు తిప్పుతూ ఉండాలండి. అస్తమానం అయితే తిప్పవసరం లేదు. ఫస్ట్ ఇలా ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని పక్కన ఏదైనా పని చేసుకుంటూ ఈలోపు కొంచెం మగ్గినాక మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. ఎందుకు అంటే నేను ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను కాబట్టి. అదే ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నాను అనుకోండి, తిప్పుకుంటూ ఉండాలి అడుగంటకుండా. ఇప్పుడు నేను ఒక 2 kilos రొయ్యలు అయితే తీసుకున్నానండి. శుభ్రంగా వలిపించుకొని వీటిని 2 times కాదండి, ఒక 5 to 6 times అయితే వాష్ చేసుకున్నాను. ఎందుకంటే రొయ్యల్లో బాగా చెత్త అనేది ఉంటుంది. సంథింగ్ ఏదైనా గుడ్డులాగా లేదంటే మీసాల్లాగా చాలా చెత్త ఉంటుందండి. ఒక 6 to 7 times వాష్ చేసినా కానీ ఒక్కొక్కసారి పోవకపోవచ్చు. సో వాష్ చేసుకున్న రొయ్యల్ని కూరలో వేసుకున్నానండి. ఒక 2 kilos రొయ్యలు తీసుకుంటే పప్పు తీసేసరికి 1.5 అలా అవుతుంది అనుకుంటున్నాను. మరి నేను తీసుకోవడం మాత్రం 2 kilos తీసుకున్నాను. వీటిని ఒకసారి తిప్పుతున్నానండి. కర్రీ అనేది ఒకసారి తిప్పుతున్నాను. రొయ్యలు మగ్గబెట్టుకుంటున్నాను. ఈ ఫ్రాన్స్ అనేవి తొందరగానే కుక్ అవుతాయండి. ఎక్కువసేపు మగ్గవు, తొందరగానే కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. అలా కొంచెం మగ్గినాక నేను ఇది ఉల్లిపొంద అంటారండి దీన్ని. ఉల్లి కాడలు అని కూడా అంటారు. సో మన లాంగ్వేజ్లో చెప్పాలి అంటే స్ప్రింగ్ ఆనియన్స్ అనమాట. వీటిని కూడా ఒక 2 గుప్పళ్ళు తీసుకున్నానండి. ఇది వేసుకుంటే రొయ్యల్లో ఏదైనా నీసోసన ఉంటే పోద్దంట, కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుందంట. సో అందుకని నేను ఇది వేసాను. ఇక్కడ బాగుంటుంది అన్నట్టుగా ఈసారి ఇది వేసి ట్రై చేశానండి. కొన్ని ఏరియాల్లో మ్యాండేటరీగా వేస్తారు చేపల్లోని రొయ్యల్లోని, కొన్ని ఏరియాల్లో వేయరు. నాకు తెలిసి గోదావరి మన జిల్లాల్లో అయితే వేయరండి, కొన్ని చోట్ల వేస్తారు. అండ్ ఇందులోకి సరిపడే సాల్ట్ కూడా తీసుకుంటున్నాను. ఒక 1.5 tablespoon అయితే పట్టింది సాల్ట్. నా టేస్ట్కి తగ్గట్టుగా వేసుకున్నాను. మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. అండ్ ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. అల్లం తీసుకున్నాను, మట్టి అలాంటిది ఏం లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకొని చెక్కు తీసుకుని పొట్టుతో కొన్ని వెల్లుల్లిపాయలు, పొట్టు తీసేసి కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. వాటిని మిక్సీ పట్టుకుంటున్నాను. చక్కగా మిక్సీ అయితే అయిపోయింది. ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ టేస్ట్ వేస్తుంటే ఆ కర్రీకి టేస్టే అసలు సూపర్గా ఉంటుందండి, నెక్స్ట్ లెవెల్ అనమాట. నెక్స్ట్ ఎగ్స్ కూడా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది ఒక 1 tablespoon తీసుకున్నాను. యాక్చువల్గా ఇది రొయ్యల కూరే కాబట్టి ఇందులో ఎగ్స్ అవసరం లేదు. నాకు ఇంకా సరే వీటితో పాటు తిందాము అన్నట్టుగా ఎగ్స్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నానండి. ఆ తర్వాత ఒక 1/2 tablespoon పసుపు, అలాగే 2 tablespoons కారం తీసుకున్నాను. ఈ కారం పసుపు మొత్తం కూర అంతా కలిసేలాగా తిప్పుకున్నానండి. కర్రీ అనేది ఒకసారి తిప్పుకున్నాను మొత్తం అంతా పట్టేలాగా. సో ఆయిల్ పైకి తేలేంత వరకు ఇక అలా మగ్గనిచ్చానండి నేనైతే. నెక్స్ట్ వచ్చేసి ఒక 100 ml ఆఫ్ వాటర్ పోసుకున్నానండి. వాటర్ ఎక్కువైతే పోసుకోలేదు, ఎందుకంటే నాకు ఆయిల్ మీదే కుక్ అయిపోయింది కూర అంతా. గ్రేవీ కోసం అన్నట్టుగా ఆ కొంచెం వాటర్ తీసుకున్నానండి. ఒకసారి మళ్ళీ కూర అంతా కలుపుకున్నాను. కూర కలుపుకున్నాక ఆల్రెడీ నేను బాయిల్ చేశాను కదా ఎగ్స్, బాయిల్ చేసి వలుచుకొని వాటికి నాట్లు పెట్టుకున్నానండి. ఎగ్ కూడా రొయ్యల్ ఫ్లేవర్ అనేది పట్టిద్ది. అలాగైతే నేనైతే ఫ్రై చేసుకోలేదు, ఎందుకంటే ఇది నార్మల్ నేను రొయ్యల కర్రీలా వండుతున్నాను. గుడ్లు రొయ్యలా కాకుండా రొయ్యల కర్రీలా వండుతున్నాను. కాకపోతే నేను ఎగ్స్ వేసుకుంటున్నాను, నాకు నచ్చుతాయి కానీ. అందుకని ఎగ్స్ ఫ్రై చేయకుండా డైరెక్ట్గా వేసేసానండి. సో మూత పెట్టేశాను. మూత పెట్టాక మళ్ళీ తీసుకొని చెక్ చేసుకుంటున్నాను కూర ఎంతవరకు కుక్ అయిందా లేదా.
ఎగిరిపోయిందా లేదా అన్నట్టుగా చెక్ చేసుకుంటున్నాను. నాకు ఇంకా అంతగా ఎగిరినట్టు అనిపించట్లేదు, ఎందుకంటే రొయ్యల్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకేంత వరకు సో ఎగరబెట్టుకోవాలండి. సో ఇప్పుడు నేను సిమ్లో పెట్టాను, అందుకని చెప్పేసి మీకు అక్కడ అంతగా తెలియట్లేదు అనుకుంటా. సిమ్లో పెట్టాను, సిమ్లో అయితేనే కర్రీ బాగుంటుంది. మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఉడికిందా, వాటర్ అనేది ఎగిరిందా లేదా అన్నట్టుగా. అండ్ ఫైనల్గా గరం మసాలా వేసుకున్నానండి. గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. గరం మసాలా అంటే జీలకర్ర, ధనియాలు, లవంగం, యాలకులు, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క వేసుకున్నానండి. వీటిని ఫ్రై చేసుకుని పొడిలా చేసుకున్నాను అనమాట. అండ్ ఫైనల్గా ఒక గుప్పెడు కొత్తిమీర అనేది వేసుకున్నాను. సో ఇప్పుడు కూర మొత్తం కలిసేలా తిప్పుకుంటున్నానండి, కొత్తిమీర కూడా కూరకి. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో కొత్తిమీర వేసినాక ఒక్క సెకండ్ స్టవ్ ఉంచి అలానే తర్వాత స్టవ్ కట్టేసానండి. స్టవ్ కట్టేసి మూత పెట్టేసి అలానే ఉంచేసాను. ఒక 5 to 6 minutes అనేది ఉంచేసాను. 5 to 6 minutes తర్వాత ఆ కూర అనేది తీసుకుంటున్నాను. సో అంతే, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే రొయ్యల ఇగురు అయితే రెడీ అయిపోయిందండి. రైస్లోకి అయితే అసలు అల్టిమేట్ అన్నమాట టేస్ట్. అసలు గిన్నెలోకి తీస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ. అండ్ వండుకుంటే ఇంకా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెషన్లో చెప్పండి. చపాతీలోకి కూడా బాగుంటుంది, కానీ నాకెందుకనో చపాతీతో పోలిస్తే రైసే నాకు బాగా నచ్చుతుందండి. అండ్ రైస్లోకే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. సో చక్కగా వేడివేడి అన్నం కూడా రెడీ అయిపోయింది. సో అన్నం పెట్టుకుంటున్నానండి, వేడివేడి అన్నం. ఇందులోకి వేడివేడి కర్రీ వేసుకొని తింటుంటే అసలు టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. యా, ఫైనల్లీ నా కూర అయితే అయిపోయింది, అన్నం అయిపోయింది, తినడానికి రెడీ అయిపోయాను. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో and don't forget to like and subscribe my channel. Yeah, thank you.